మురిగిందా సార్? వెళ్ళింది కవిత. అయ్యిందా? అది బట్టలు అవన్నీ అక్కడ ఉన్నాయి, పని చేసుకొని వెళ్ళిపో. ఇదిగో సార్ ఏంటిది కవిత? గులాబ్ జామున్ సార్. ఎక్కడిది? అర్చన మా పంపింది సార్. వావ్, చూసిన నా మీద ఎంత ప్రేమ తెలుసా. అవునా? బా సూపర్ ఉన్నాయి కవిత. మా సంత అయితే ఇట్లా ఏనే రాదు. ఏం చెప్పావురా? ఎట్లున్నాయి? బాగున్నా సార్. ఇగో సార్ ఇదేంటిది కవిత? రాఖీ సార్. రాఖీ ఎక్కడిది? అర్చన మా పంపింది సార్. కవిత కరెక్ట్ చెప్పు. నిజంగా సార్ అర్చన మా పంపింది. అయితే ఆగు, నేను అతనికి ఫోన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది సంగతి. ఫలక్నామాకే పంచా. సార్ సార్ అది కవిత, నాకు ఈ మధ్యలో ఈ ఎదురింటి అర్చన చూస్తే మస్తు కోపం వస్తుంది కవిత. అవునా అమ్మా? ఆడుతుంది మస్తు క్లోజ్ గా మాట్లాడుతుంది, నాకైతే నచ్చలేదు. అందుకే నేను ఏం చేద్దాం అనుకుంటాను తెలుసా, రాఖీ పౌర్ణమి ఉంది కదా రేపు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా, మా తమ్ముడికి రాగట్టాలి కదా. నువ్వేం చేయంటే రేపు పొద్దున పనికి వస్తావు కదా, ఈ రాఖీ ఈ స్వీట్ సార్కి ఇచ్చేసి అర్చన ఇచ్చిందని చెప్పేసి, అప్పుడు మా సార్కి రోగం కుదురుతుంది. ఈయన కూడా బాగా ఓవర్ చేస్తుండే ఈ మధ్యలో. అదే ఏమంటావు? అంతే ఈ పని చేద్దాం, సరేనా? ఇగో ఇది ఎవరిచ్చారో వాళ్ళకి ఇచ్చేసి.